నువ్వేనా థమ్స్అప్ అంటే? నేనే. నేనెవరో తెలుసా? కింగ్ ఫిషర్ లైట్ ని. వాడు అవన్నీ బంద్ చేసినాకనే నాకు అలవాటయ్యాడు. అవును మరి, వాడు ఉత్తముడు, అందుకే సంవత్సరాలకు అన్ని బంద్ చేసిండు. చూసారా మీరు ఎన్ని రోజులు వానికి తోడుగున్నారు, మీ సీనియారిటీకి కూడా విలువ లేదు. మీలాంటి చీప్ లిక్కర్లతో కలిసి ఆయనకున్న విలువ తీసుకున్నాడు. విలువ గురించి నువ్వు మాట్లాడొద్దు. తాగటంలో అసలు వానికున్న విలువేందో తెలుసా నీకు? అరే వానికి థమ్స్అప్ అలవాటు ఎలా చేసుకున్నాడు? యు నో హూ ఈస్. కచ్చా మందులో కూడా నన్నే కలుపుకొని తాగుతాడు. ఏం చేద్దాం మరి ఇప్పుడు? నువ్వేం చేయకు, జస్ట్ హియర్. నువ్వు చూస్తుండు వానికి మళ్ళీ బీర్లు అలవాటేలా చేస్తా. మీకు నచ్చింది చేసుకోండి. ఇప్పుడు ఇంతగానో మాట్లాడుతున్నావు, మరి ఇన్నాళ్ళు వాడిని నీ ధరలకి ఎందుకు తెచ్చుకొని రోజు నిన్ను తాగేలా చేసుకున్నావు? ఏయ్, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. ఆ రోజు మిమ్మల్ని తాగే కక్కుకొని అందరి ముందు ఇజ్జత్ తీసుకున్నాడు. అదే నన్ను తాగి ఉంటే కక్కుడుండదు, చేదుండదు, తాగినవన్న ఫీలింగ్ మాత్రం హైలో ఉంటది. ఆయన ముందు మాట్లాడే రేంజ్ అనేది స్టఫ్ తో ఆయన తాగితే ఎంత బాగుంటుందో నీకు తెలుసా? పుట్నాలు చాలు ఆయన పూర్తిగా తాగడానికి. అది తాగాలంటే చేతిలో పల్లీలు పుట్నాలు ఉండాలి. అదే నన్ను తాగాలనుకున్నారనుకో, ఇప్పటికిప్పుడే నిలబడ్డ చోట 2 బాటిల్ ఉత్తిన తాగొచ్చు.